ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిన్న విశాఖపట్నంలో జనసేన నేతలతో సమావేశమై చర్చించిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం కూడా విజయనగరం, శ్రీకాకుళం నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో రాజమండ్రికి రానున్నారు. మరి కాసేపట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా రాజమండ్రిలోని జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ అంతర్గతంగా సమావేశం కానున్నారు. రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల జనసేన నేతలతో పవన్ సమావేశం కానున్నారు. పార్టీ స్థితిగతులపై వారి అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు. ఇప్పటికే రాజమండ్రి రూరల్ స్థానం తమదంటే తమదంటూ టీడీపీ, జనసేన అభ్యర్థులు పోటాపోటీ ప్రకటనలు చేస్తుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఏ సమయానికి పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకుంటారు? రాజమండ్రి చేరుకున్న తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది? హరీష, అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి ఉంది. అయితే షెడ్యూల్లో స్వల్ప మార్పుతో అయితే 12:30 రావాల్సిన ప్రత్యేక విమానం 3:15 అయితే మాత్రం వచ్చే విధంగా స్వల్ప మార్పులు అయితే మాత్రం చోటు చేసుకున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని అనంతరం ఇక్కడి నుంచి అయితే మాత్రం భారీ ర్యాలీగా రాజమండ్రి పార్లమెంటరీ జనసేన కార్యాలయానికి అయితే చేరుకుంటారు. చేరుకున్న తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జనసేన నేతలతో అంతర్గతంగా కూడా సమావేశం కానున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రాజమండ్రి రూరల్లో, రాజానగరం, అనపర్తి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన నేతలతో పూర్తి స్థాయిలో అంతర్గతంగా వాళ్ళకి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, నియోజకవర్గంలో ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏ విధమైన పరిణామాలు ఉన్నాయనే అంశంపై పూర్తి స్థాయిలతో వాళ్ళతో 1-to-1 కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే మాత్రం జనసేన నేతలతో పాటు సైనికులు, వీర మహిళలు కూడా ఒక్కొక్కరు కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే మాత్రం చేరుకున్నారు. ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా రాజమండ్రి పార్లమెంటరీ జనసేన కార్యాలయానికి చేరుకుని అనంతరం అక్కడ అంతర్గత సమావేశాలు కూడా నిర్వహించినారు. అయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక రాజమండ్రి రూరల్కి ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక పక్కన ఉంటే, మరో పక్కన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులుగా ఉన్న కందులు దుర్గేష్, వీళ్ళిద్దరూ కూడా తమకే రాజమండ్రి రూరల్ సీట్ అయితే మాత్రం దక్కుతుందని చెప్పి ఆశాభావం అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష్, అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక వీళ్ళిద్దరు నేతలతో కూడా, ఇటు జనసేన నేతలు కావచ్చు లేకపోతే టీడీపీ నేతలు కావచ్చు, వీళ్ళిద్దరు నేతలతో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మాట్లాడిన మాట్లాడిన తర్వాత అంటే ఈ నియోజకవర్గాల్లో ఎవరికి ఏ స్థాయిలో ఎలాంటి ప్రభావం ఉంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షలు కూడా నిర్వహించిన తర్వాత ఇక్కడి నుంచి కూడా విజయవాడ కూడా ప్రత్యేక విమానంలో కూడా చేరుకొని ఉన్నారు. ఈ రోజు అయితే మాత్రం పూర్తిగా రాజమండ్రి జనసేన కార్యాలయం నుండి జనసేన నేతలతో కూడా సమావేశం కూడా కానున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష్, రైట్, థ్యాంక్ యూ సతీష్.